తప్పు చేసి నరకానికి వెళ్ళినటువంటి వారికి శిక్షలను అమలుపరుస్తూ ఉంటారు. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అంటే, అదే శిక్షలు కనుక భూలోకంలో పడితే వెంటనే ప్రాణం పోతుంది. కానీ అక్కడ ప్రాణం పోదు, దాని యొక్క అనుభూతి, ఆ కష్టాన్ని మాత్రం అనుభవిస్తూ ఉంటారట. ఉదాహరణకి నూనెలో వేసి వేయిస్తూ ఉంటారట. నూనెలో వేసి వేయిస్తే పడిన వెంటనే ప్రాణం పోవాలి. కానీ నరకంలో అలా నూనెలో వేయుతున్నప్పటికీ కూడా శరీరం అంతా దహించుకుపోతూ ఉంటుంది. ఆ అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది. దాన్ని అనుభవించి తీరవలసిందే. వాడు అనుకుంటాడు భూలోకంలోనే కాస్త నయము, పడిన వెంటనే ప్రాణం పోయేది, ఇక్కడ ప్రాణం పోయి వచ్చిన తర్వాత అనుభూతి కలుగుతున్నది అని చెప్పి అనుకుంటారు. అలాగే ఆ బాగా తప్తమైనటువంటి కాలి ఉన్నటువంటి స్తంభాన్ని కావలించుకునే విధంగా చేస్తారు. ఆ స్తంభం కాలి ఉండి శరీరం అంతా కూడా దహించుకుపోతూ ఉంటుంది, సర్వాంగములు దహించుకుపోతూ ఉంటాయి. ఆ అనుభూతిని పొందుతూనే ఉండాలన్నమాట. అలాగా చాలా కఠినంగా ఉంటుంది.